అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. కల్పాలు ఎన్నో, అవి ఏమిటో విందాం. కల్పాలు 18 ఉన్నాయని భవిష్య పురాణంలో తెలుపబడి ఉంది. ఈ కల్పాలు కాల విభజనలో సుదీర్ఘమైన కాలావధులు. ఒక్కొక్క కల్పంలో 4 పాదాలు ఉంటాయి. అవన్నీ సమానమైన కాలవధితో ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది శ్వేతవరాహ కల్పంలోని వైవస్వత మన్వంతరం. అందుకే సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి చెప్పుతూ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే అంటూ చెప్పుకుంటాం. ఇక ఈ కల్పాల పేర్లేమిటో విందాం. అవి మొదటిగా కూర్మకల్పం, రెండవది మత్స్యకల్పం, మూడవది శ్వేతవరాహకల్పం, 4 నృసింహకల్పం, 5 వామనకల్పం, 6 స్కందకల్పం, 7 రామకల్పం, 8 భావతకల్పం, 9 మార్కాండేయకల్పం, 10 భవిష్యకల్పం, 11 లింగకల్పం, 12 బ్రహ్మాండకల్పం, 13 అగ్నికల్పం, 14 వాయుకల్పం, 15 పద్మకల్పం, 16 శివకల్పం, 17 విష్ణుకల్పం, 18 బ్రాహ్మీకల్పం, 19 ప్రస్తుతము నడుస్తున్నది శ్వేతవరాహకల్పం. అంటే భవిష్య పురాణం ప్రకారం వరుసలో 3వ కల్పం. ఇక దీని తర్వాత 15 కల్పాలు ఉన్నాయి. అందులోనూ ప్రతి దానిలో మన్వంతరాలు ఉన్నాయి. ప్రతి మన్వంతరంలోనూ 4 యుగాలు ఉంటాయి. ఈ చక్రం అంతా పూర్తయిన తర్వాతనే సంపూర్తి లయం. ఈలోగా ప్రతి కలియుగాంతంలో జలప్రళయం వచ్చి మానవాళిలో దుష్ట ప్రవృత్తికి చెందిన వారందరినీ కూడా అంతం చేస్తుంది. మిగిలిన కొద్దిమంది మంచి వాళ్ళతో మరో మన్వంతరంలోని సత్యయుగం ప్రారంభమవుతుంది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.